హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సతీష్. ఈ రోజు మనం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన గోదావరి జిల్లా కడియపులంక అనే గ్రామానికి వెళ్తున్నామండి. కడియపులంక వచ్చేసి గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక అందమైన గ్రామం అండి. ఇప్పుడు మనం ఆ గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే కడియపులంక చుట్టూ గ్రామం నుండి పూల తోటలు అయితే ఎక్కువగా పెంచుతారండి. అలా పెంచిన తోటల్లో పూలు కడియపులంక మార్కెట్కి అయితే పట్టుకెళ్ళి తాజాగా చాలా తక్కువ ధరలో హోల్సేల్‌కి అమ్ముతారండి. ఈ అందమైనటువంటి కడియపులంక పూల మార్కెట్ ఒక ప్రత్యేక స్థానం ఉందండి. అలాంటి అందమైన మార్కెట్‌లో పూల రేట్లు ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం. అక్కడ ఉండేటువంటి రకరకాల ఫ్లవర్స్ ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఈరోజు మన రాష్ట్రంలోని అందమైన పూలు కావాలన్నా, దేశ విదేశాలకు పూలు ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా, ఎక్కడా లేని పూలను చౌక ధర కావాలన్నా ఒక అందమైన మార్కెట్ ఉందండి. అదేనండి కడియపులంక మార్కెట్. ఈ కడియపులంక మార్కెట్‌లో రేట్లు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా కొనుక్కుందామండి. ఎన్ని రకాల పూలున్నాయో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఈ మార్కెట్‌లో దొరకని పూలంటూ ఉండవండి. అన్ని సీజన్‌లో కూడా అన్ని రకాల పూలు దొరుకుతాయండి. అన్ని రకాల పూలు తాజాగా, చౌకగా దొరుకుతాయండి. గులాబీలో లెక్కలేని రంగుల్లో రకాలైతే ఉన్నాయండి. మన ఇంట్లో శుభకార్యాలకైనా గానీ, పండగకైనా గానీ, ఇతర కార్యక్రమాలకైనా అందంగా తెచ్చిపెట్టేది ఈ పూల డెకరేషన్ మాత్రమేనండి. ఈ మార్కెట్ వచ్చినట్టయితే అన్ని రకాల పువ్వులు కూడా ఒకే చోట తీసుకెళ్లొచ్చండి. అది కూడా అతి తక్కువ ధరలో తీసుకెళ్లొచ్చు. ఫ్లవర్ వాజుల విషయానికి వచ్చినట్లయితే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి చామంతి పూలు. ఇందులో వైట్, ఎల్లో, రెడ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇందులో చిట్టి రోజెస్ అంటారు కదా, చిట్టి రోజెస్ కూడా గుప్ప కింద పోసి ఇక్కడ హోల్సేల్ రేట్లకు అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ బంతి పూలు కూడా ఉన్నాయండి. ఇందులో ఎల్లో అండ్ రెడ్ కలర్స్ కూడా ఉన్నాయండి. బంతి పువ్వులు అంటే ఇవి కేజీకి వచ్చి 20 రూపాయలటండి. అంటే బంతి పువ్వులు 20 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారండి. ఇక్కడ కనకాంబరాలు, జాజులు కూడా అమ్ముతారండి. కనకాంబరాలు మూర వచ్చి 200 రూపాయలు అమ్ముతున్నారండి. ఇక్కడ కనిపించే ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్ వర్క్ అటండి. మనం ఏ రోజు సరుకు ఆ రోజే ఇక్కడ అమ్ముడైపోతూ ఉంటుందండి అన్నమాట. అలా అమ్ముడేటటువంటి అందమైన మార్కెట్ ఈ కడియపులంక మార్కెట్ అండి. ఇలా లోపలికి వెళ్తుంటే చామంతి పూలు, బంతి పూలు ఏదైనా సరే హోల్సేల్ రేట్లకే ఈ మార్కెట్లో అమ్ముతారండి. చాలా మంది కేజీలు లెక్క కావాల్సి ఉంటుందండి. అలాగే బెంగుళూరు నుండి వచ్చేటువంటి రకరకాల రోజెస్ అండి. అందులో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ ఇలా అన్ని రకాలు ఉంటాయండి. కలర్స్ లో ఉండేటువంటి రోజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. ఈ కడియపులంక పరిసర ప్రాంత ప్రజలే కాదండి, దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి పూలు తీసుకెళ్తారండి. ఇక్కడ పసుపు రంగు చామంతులతో పాటు చామంతుల్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లంక ప్రాంతాలు మాత్రమే కాక బయట రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తాయండి. అంతేకాదు చిరు వ్యాపారస్తులు కూడా ఇక్కడ నుండి పట్టుకెళ్లి చిన్న చిన్న దుకాణాల్లో వేసుకొని బండ్ల మీద, సైకిళ్ళ మీద పూలు తీసుకెళ్లి అమ్ముతారండి. ఈ కడియపులంక మార్కెట్లోని పూలు తాజాగా ఉన్నప్పుడు అలంకరణ కోసం, అవి వాడిపోయిన తర్వాత టూత్ స్టిక్స్ తయారీలో కూడా వాడుతారండి. అంతేకాదండి పూలు అన్ని రకాల కాస్మెటిక్స్, సెంట్లు, అత్తర్లు, బాడీ లోషన్స్, ప్రొడక్ట్స్ లో కూడా వాడతారండి. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్స్ బంతిపూలు కేజీ 50 రూపాయల నుండి, అలాగే ఆరెంజ్ కలర్ లో ఉన్న బంతిపూలు కేజీ 30 రూపాయలకు అమ్ముతారండి. నిజంగా చాలా చౌకగా దొరుకుతాయండి. ఇలాంటి రేట్లు మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకవండి. అంత చౌకగా దొరుకుతాయండి ఈ మార్కెట్లో మనకి. ఈ మార్కెట్లోని పూలన్నీ కుప్పలాగా వేసి అమ్ముతారండి. ఈ పూలన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. చామంతులు అవనివ్వండి, బంతిపూలు అవనివ్వండి, అలాగే స్టార్ గులాబీలు, చిట్టు గులాబీలు కూడా అన్ని రకాలైతే ఉన్నాయండి. అంతేకాదు ఇక్కడ లిల్లీ పూలు కూడా చాలా రకాలైతే ఉంటాయండి. కనకాంబరాలు, ఇంకా మల్లెపూలు, మొత్తం జాజులు చాలా రకాలైతే ఈ మార్కెట్లో ఉంటాయండి. మనకి ఈ మార్కెట్లో సీజన్ బట్టి కూడా పూలు దొరుకుతాయండి. నార్మల్గా ఏ టైంలో పడితే ఆ టైంలో ఉండేవి కూడా ఇక్కడ ఉంటాయండి.
బయట రాష్ట్రాల నుంచి కూడా బెంగుళూరు, కర్ణాటక అలా పై రాష్ట్రాల నుంచి కూడా వస్తాయండి ఇక్కడికి. మనకి వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఈ ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూశారు కదండి, పూలు అన్నీ కూడా చాలా తాజాగా అయితే ఉన్నాయి. అలాగే చాలా మంది కేజీలు 2 కేజీలు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారండి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఇక్కడ నుండి కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఊర్లో అమ్ముకుంటారండి. మనకి ఈ మార్కెట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఓపెన్ లో ఉంటుందండి. ఎప్పుడు అమ్ముతూనే ఉంటారండి. పూలు వస్తూనే ఉంటాయి, కొనుక్కొని తీసుకుని వెళ్తూ ఉంటారు ఈ మార్కెట్లో. ఈ కడిపులంక మార్కెట్ నుండి రాష్ట్రం నలుమూలలకు అంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఈ కడిపులంక నుండి ఎక్కువగా ఎగుమతులు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఉన్న బంతిపూలు, చామంతి పూలు కూడా ఉంటాయి కదండి. మన లంక ప్రాంతాల్లో పండించేటువంటి చామంతి పూలు, బంతిపూలు ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారండి. ఇక్కడ చూడండి, చామంతి, బంతిపూలు కానీ ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి దళారులు అయితే రైతుల దగ్గర కొన్న తర్వాత దళారులు అమ్ముతూ ఉంటారండి. చూడండి, ఫ్లవర్స్ అనేది ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఫ్లవర్స్ ఒక ప్రక్కన అమ్ముతూ ఒక ప్రక్కన దిగుమతి ఉంటాయండి. ఒక రైతు తన దగ్గర కొన్నటువంటి సరుకును పట్టుకొని వెళ్తున్నారు అన్నమాట. ఇలా ప్రతి సరుకును ఇక్కడ ఎగుమతి చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే నిరంతరం వ్యాపారం అనేది మన కడిపులంక మార్కెట్లో ఎక్కువగా జరుగుతుందండి. ఎప్పుడు ఫ్రెష్ సరుకు అనేది కావాలంటే కనుక ఎప్పుడైనా సరే వివాహాది శుభకార్యాలకు బాగా ఉపయోగపడే కార్యక్రమాలకు ఇక్కడకు వచ్చి ఫ్రెష్గా సరుకును పట్టుకొని వెళ్తారండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్. ఇక్కడ రైతులు పుట్లంక గ్రామం నుండి ఫ్లవర్స్ ను దిగుమతి చేస్తూ ఉంటారండి. రైతులు పూలను బుట్టలో నుంచి కిందకు దింపి దళారులకు అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ రైతులు 20 రూపాయలకు దళారులకు అమ్ముతూ ఉంటారు. అలాగే మనకి కూడా 20 రూపాయలకి కేజీకి అమ్ముతూ ఉంటారండి. అంటే రైతుకు ఎంత అమ్ముతున్నారో మనకి కూడా అదే రేటుకి ఇస్తారన్నమాట. అలా ఫ్లవర్స్ ను తక్కువ రేటు కావాలంటే ఈ కడిపులంక మార్కెట్ రావాలండి. మనం ఈ కడిపులంక మార్కెట్కి వచ్చినట్లయితే అన్ని రకాల పువ్వులను కూడా ఒకే చోటకు తీసుకువెళ్ళొచ్చండి. అది కూడా అతి తక్కువ ధరలో తీసుకువెళ్ళవచ్చండి. ఫ్లవర్ వాజుల విషయానికి వచ్చినట్లయితే మీకు నచ్చిన విధంగా ఈ ఫ్లవర్స్ ను కస్టమైజ్ చేయించుకోవచ్చండి. మన ఇంట్లో శుభకార్యాలకైనా కానీ, పండగకైనా కానీ, ఇతర కార్యక్రమాలకైనా అందంగా తెచ్చిపెట్టేది ఈ పూల డెకరేషన్ మాత్రమేనండి. ఇక్కడ ఎల్లో కలర్స్ బంతిపూలు కేజీ 50 రూపాయలకి ఇస్తున్నారండి. అలాగే ఆరెంజ్ కలర్ లో ఉన్న బంతిపూలు కేజీకి 30 రూపాయలకి ఇస్తున్నారండి. నిజంగా చాలా చవకగా దొరుకుతాయండి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, చామంతి పూలండి. ఇందులో వైట్ కలర్, ఎల్లో, రెడ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇందులో చిట్టి రోజెస్ కూడా ఉన్నాయండి. చిట్టి రోజెస్ గుప్ప కింద పోసి ఇక్కడ హోల్సేల్ రేట్లకు అమ్ముతూ ఉంటారు. ఈ కడిపులంక మార్కెట్ నుండి రాష్ట్రం నలుమూలల అంటే ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఈ కడిపులంక నుండి ఎక్కువగా దిగుమతులు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఉన్న బంతిపూలు, చామంతి పూలు కూడా ఉంటాయండి. మన లంక ప్రాంతాల్లో పండించేటువంటి చామంతి పూలు, బంతిపూలు ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారండి.
ఈ మార్కెట్లో కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే కూడా ఇక్కడ నుండి కొనుక్కు వెళ్ళి వాళ్ళ ఊర్లో అమ్ముతూ ఉంటారండి. మనకి ఈ మార్కెట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. ఎప్పుడు అమ్ముతూ ఉంటారండి. పూలు వస్తూ ఉంటాయి, కొనుక్కొని వెళ్తూ ఉంటారండి ఈ మార్కెట్లో. ఈ కడిపులంక మార్కెట్ నిరంతరం వ్యాపారం అనేది మన కడిపులంక మార్కెట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు ఫ్రెష్ సరుకు అనేది కావాలంటే కనుక ఎప్పుడైనా సరే వివాహాది శుభకార్యాలకు బాగా ఉపయోగపడే కార్యక్రమాలకు ఇక్కడికి వచ్చి ఫ్రెష్గా సరుకు పట్టుకు వెళ్ళొచ్చండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్. మన వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఈ ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.